వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వరి నాట్ల వ్యవసాయ పనులు జరుగుతున్న దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ దినకర్ పుట్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, సొసైటీ ప్యాక్ సీఈఓలతో రైతులకు ఎరువులు సరఫరాపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ నుంచి ఇక్కడ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ డీడీ హార్టికల్చర్ వరకు ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మన పిఏసిఎస్ అంటే ప్యాక్స్, అలాగే మనకి కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే ఎఫ్పిఓస్, అలాగే కొంతమంది ప్రైవేట్ షాప్ డీలర్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ముఖ్య కారణం అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే ఇతర కారణం వల్ల ఫార్మర్స్కి మన జిల్లాలో ఎరువు లేదు, అది ఒక ఇండికేషన్ మన దగ్గర వచ్చింది. బట్ కానీ మన దగ్గర స్టాక్ పొజిషన్ చూస్తే నిన్న రాత్రికి స్టాక్ పొజిషన్ మన దగ్గర 2400 మెట్రిక్ టన్ యూరియా ఉంది. అంటే మనకి ఇప్పటికీ కావాల్సిన యూరియా కంటే ఎక్కువ యూరియా మన దగ్గర ఉంది, మన గోడౌన్స్లో ఉంది. అది ఇమీడియట్లీ మన కన్సర్న్ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్ర అలాగే ఇతర షాప్స్కి షిఫ్ట్ చేయమని చెప్పాము. దీంట్లో మన